హలో ఫ్రెండ్స్, నా పేరు సుబ్రహ్మణ్యం అండి. ఈ వీడియో చేయడానికి కారణం ఓన్లీ ఆర్టీసీ డ్రైవర్ల సోదరుల కోసం చేస్తున్నాను. హలో బ్రదర్స్, డ్రైవర్ సోదరులు, ఆర్టీసీలో బస్సులు నడిపే సోదరులకి ఒక చిన్న విన్నపం. ఇటు ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, ఈ కర్ణాటక అయినా 3-4 రాష్ట్రాల్లో ఫ్రీ బస్సులు పెట్టున్నారు లేడీస్కి. సరే, వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళ లబ్ధి కోసం ఫ్రీ బస్సు పెట్టుండొచ్చు, పెట్టారు, నడుస్తుండయి, ఓకే, అది ఎవరికి అభ్యంతరం లేదు. మరి ఫ్రీ బస్సు పెట్టినప్పుడు మరి ప్యాసింజర్లని సరిగ్గా రవాణా చేస్తున్నారా లేదా అనేది ఒక నా చిన్న విన్నపం. 4 రాష్ట్రాలతో మన సంబంధం లేదు, మాకు సంబంధం ఇప్పుడు నేను ఉన్న తెలంగాణకు సంబంధం కాబట్టి తెలంగాణ గురించే మాట్లాడతా. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే మనకి శనివారాలు, ఆదివారాలు, శుక్రవారాలు ఇలాంటి వారాలలో మన ఇంట్లో ఎవరైనా సరే ఫ్యామిలీస్ గుళ్ళకి పోవటం ఆనవాయితీ. సెలవులు అయితే అందరూ వెళ్తుంటారు, ఓకే. మరి ఫ్రీ బస్సు పెట్టినప్పుడు లేడీస్ ఏంటంటే ఎంతవరకు ఫ్రీ బస్సులోనే పోవాలని చూస్తున్నారు తప్ప డబ్బులు పెట్టి ఇంకొక ప్రైవేట్ వెహికల్ పోవడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. అందుకు అనుకూలంగా ఆర్టీసీ బస్సులు నడుపుతుందా? భక్తులకి కానీ ప్యాసింజర్లకు కానీ అనుకూలంగా బస్సులు ఉన్నాయా అనేది నాకు వచ్చిన. ఎందుకంటే ఏదేదో మాట్లాడవచ్చు, అది తప్పది, మనకెందుకు? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు పెట్టుకున్నారు, ఓట్ల కోసమో దేనికోసమో ఆడవాళ్ళని ఒక పాములుగా వాడుకున్నారు. ఈ ఆడవాళ్ళు కూడా ఏదేదో ఫ్రీగా వస్తుందని చెప్పని, ఆడవాళ్ళు అంటే ఫ్రీయే కదా, లేడీస్ అంటే ఎప్పుడు కూడా ఫ్రీ కోసం ఎగబడతారు తప్ప ఫ్యాక్ట్ ఆలోచించరు వాళ్ళు. వాళ్ళ ఫ్రీ ఉంటే చాలు, వాళ్ళకి ఎంత దూరం పోతారు వాళ్ళు. లేడీస్కి మనస్తత్వం అది, వాళ్ళ మనస్తత్వం అది, ఫ్యాక్ట్ ఆలోచించరు, ఓకే. అలాగే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం, మనకి సిద్దిపేటకి మధ్యలో కొమరవెల్లి మల్లన్న టెంపుల్ ఉంది. మీకు తెలంగాణలో అందరికీ చాలా పవర్ఫుల్ స్వామి ఆయన కొమరవెల్లి మల్లన్న స్వామి. అందరూ వెళ్తుంటారు ఆడికి, వెళ్ళనోడు ఎవరూ లేరు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ, లేదు బయట నుంచి వచ్చిన రాష్ట్రాల వాళ్ళు కూడా చూడాలి స్వామి నుంచి వెళ్తుంటారు. సాటర్డే సండే, సెకండ్ సాటర్డే సండే వచ్చిందంటే క్రౌడ్ ఫుల్గా ఉంటుంది. లేదు సండే అయితే ఇంకా ఫుల్గా ఉంటుంది. అలాంటి ప్లేస్లో ఈ ఆర్టీసీ బ్రదర్స్ బస్సులను ఆపుతున్నారా? అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన భక్తులని మీరు సకాలంలో వాళ్ళ గమ్యస్థానాన్ని మీరు చేరుస్తున్నారా అనేది నాకు వచ్చిన. మీరు బస్సులు ఎందుకు ఆపటం లేదు అక్కడ? అది పాయింట్ కాదా? కొమరవెల్లి మల్లన్న అంటే ఫేమస్ కదా, ఎంతోమంది భక్తులు వస్తుంటారు, రోడ్డు మీద నిలబడతారు, వచ్చి గుడికి లోపలికి ఆటోల్లో పోయి గుడి లోపలికి బస్సు పోదనుకుంటా అక్కడ దిగి ఆటోలో పోయి దర్శనం చేసుకుని స్వామివారిని మళ్ళీ వెనక్కి ఆటోలో వచ్చి మెయిన్ రోడ్డు మీద నిలబడతారు ఆ కమాన్ దగ్గర బస్సుల కోసం. సిద్దిపేట, కరీంనగర్ నుంచి వచ్చే బస్సులు వస్తుంటాయి అటు నుంచి. మరి అక్కడికి బస్సులు ఎందుకు ఆపటం లేదు? మరి ఆ వచ్చిన భక్తులు ఏమైపోవాలి, వాళ్ళు ఎప్పుడు గమ్యస్థానానికి చేరాలి అనేది నాకు వచ్చిన. దీని బాధ్యత ఎవరు? బస్సు డ్రైవరు, బస్సు కండక్టరా, ఆర్టీసీ చైర్మన్ గారా? ఎవరు దీని బాధ్యత వహిస్తారు చెప్పండి మీరు. నేను చూస్తుంటాను రోజు, నేనే మొన్న వెళ్ళినప్పుడు నాకే ఇది జరిగింది. చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు రోడ్డు మీద నిలబడితే బస్సులు వస్తున్నాయి, రాలేదని చెప్పట్లేదు, బస్సులు వస్తున్నాయి. ఎవరు ఆపుతున్నారు అక్కడ? ఎందుకు ఆపటం లేదు అక్కడ? అక్కడున్న భక్తుల్ని తీసుకెళ్ళి జూబ్లీస్ బస్ స్టాండ్ దాకా వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు? ఫ్రీ బస్ పెట్టినందువల్ల ఏమైనా నష్టమా మీకు? ఫ్రీ బస్ పెట్టారు, మీరు ఆపాలి, అన్నీ ఆపరు కదా. సరే, ఫ్రీ బస్ కొన్ని బస్సులు ఉన్నాయి, అవి ఆపాలి కదా, అవి ఆపరు. ఒకలా అక్కడ ఎవరైనా దిగదాల్చుకునే స్టేజ్లో ఉంటే 1 కిలోమీటర్ తీసుకెళ్ళి అక్కడ దించేసి వెళ్ళిపోతున్నారు తప్ప దట్ ఈజ్ పాయింట్లో ఎవరు బండిలను ఆపటం లేదు బస్సు డ్రైవర్లు. అక్కడికి వచ్చిన భక్తులు నరకం అనిపిస్తున్నారు ఇళ్ళకి వెళ్ళాలంటే. గంట పోయేవాళ్ళు నైట్ 10 అవుతుందంట వాళ్ళకి. ఇలా ఎందుకు? మీకేందన్నా డ్రైవర్లన్నా,
మీ భార్య పిల్లలు ఉంటే మీరు ఆపరా? మీ బంధువులు ఉంటే ఆపరా అక్కడ? అంటే మీ బంధువులు మా భార్య పిల్లలు కాదులే మాకెందుకని చెప్పి వచ్చిన భక్తులను వదిలేసి వెళ్ళిపోతారా మీరు? తప్పనా అది? మన డ్రైవర్లమే. మన డ్రైవర్లు అంటే ఏంది? అందరినీ సకాలంగా అన్ని చోట్లకు చేర్చే వాళ్ళ మన డ్రైవర్లం. సరే బస్సు ఫుల్ ఉంది, బస్సు ఆపు. 5 మంది ఎక్కుతారో 10 మంది ఎక్కుతారో ఒకరు ఎక్కుతారో వాళ్ళకి జనాలకు తెలుసు కదా, అరే నిలబడలేము కూర్చోలేము అని చెప్పి వాళ్ళు ఆగిపోతారు. నువ్వు బస్సు ఆపాలి కదా, ఆపడానికి వెళ్తున్నారు మీరు, ఎందుకు ఆపలేదని నాకు వచ్చినావు. మరి ఆ దేవుడిని చూడటానికి వచ్చిన ఆ భక్తుల పరిస్థితి ఏంటి? ఆదివారం అంటే ఎవరికైనా మధ్యాహ్నం దాకా వచ్చి ఫ్యామిలీతో దర్శనం చేసుకొని శుభ్రంగా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పనుకొని ఉదయం డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు. మరి మీరు ఎందుకు బస్సులు ఆపట్లేదు? ఫ్రీ బస్సు పెడితే బస్సులు ఆపరా? మరి మీరు గవర్నమెంట్ చెప్పండి, మీరు ఫ్రీ బస్సులు పెట్టారు, బస్సులు తక్కువ ఉండి మా బస్సులో ఫుల్ అయిపోయింది, మీరు తోలలేకపోతే మీరు చెప్పాలి కదా. ప్రభుత్వానికి ఎవరేమో వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళు తీసేసుకున్నారు, అయిపోయింది, అది కథం. మరి ఆర్టీసీ ఎండి చైర్మన్ ఉంటారు కదా, మరి వాళ్ళు చూసుకోవాలి కదా ఇది ఏ రూట్లో ఎంతమంది జనాలు ఉంటారు, ఆదివారం కానీ సెలవుల రోజుల్లో కానీ ఆ రూట్లో బస్సులు నడపాలనే జ్ఞానం వాళ్ళకి లేదా? అంటే ప్రజలు ఏమైపోయినా మా సంబంధం లేదు, మేము ఇంతని చెప్పి నిర్లక్ష్యమా? ఇది తప్పండి, ఇది చాలా తప్పు. అల్లాడిపోతున్నారు గుళ్ళ దగ్గర, బస్సులు ఆపకుండా వెళ్ళిపోతుంటే ఆ గుళ్ళకి వచ్చిన భక్తులు వాళ్ళు తిట్టే తిట్లు మామూలుగా లేవు. నేను నిన్నాను చెప్తున్నాను, ఎందుకు వాళ్ళ చేత తిట్టించుకోవటం? మీరు గవర్నమెంట్లో మీరు డ్యూటీ చేస్తున్నారు, మీ పాయింట్ మీరు ఆపుకోండి. ఎక్కువ ఎక్కుతారు, ఎక్కడో ఎక్కరో. మీరు ఆపకుండా పోయి వాళ్ళ చేత అమ్మనా బూతులు తిట్టించుకొని నాశనాలు శాపనాలు పెట్టించుకొని మీ కుటుంబానికి అవసరమా ఇది? డ్రైవర్ బ్రదర్స్, మీకే చెప్తున్నా, ఆర్టీసీ డ్రైవర్లకే చెప్తున్నా, ఇది ఇంకోరు కాదు. మీరు ఆపండి పాయింట్లో. ఎక్కువడు ఎక్కుతాడు, ఎక్కడోడు ఎక్కడు. నీకు ఫుల్ ఉందా, ఎవరు ఎక్కరు, ఖాళీగా ఉందా ఎక్కుతారు. అంతేగాని మీరు బండి ఆపకుండా వెళ్ళిపోయి వాళ్ళ చేత ఎందుకండి ఏమన్నా బుద్ధి తెచ్చుకోవడం, మీ కుటుంబాన్ని శాపలు అవసరమా మీకు? ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మీరు ఫ్రీ బస్సులు పెట్టినారు, ఓకే, మీ ఆప్షన్ మీది, గెలవడం కోసం దేనికో పెట్టినారు. పెట్టినప్పుడు బస్సులు కూడా పెంచాలి కదండి, బస్సులు కూడా పెంచాలి కదా రూట్లలో. సెలవు రోజుల్లో గుళ్ళకి గోపురాలు గుళ్ళున్న ఏరియాలో బస్సులు పెంచాలి. పెంచుతున్నారా? ఒక బస్కే ఫ్రీ అంటారు, ఇంకో బస్కి ఏమో టికెట్ అంటారు. టికెట్ మీరు ఫ్రీ బస్ పెట్టినాక ఆడవాళ్ళు టికెట్ కొట్టడం వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే ఆడవాళ్ళు మస్తత్వం అయ్యి ఫ్రీ వస్తే వాళ్ళు పరిగిస్తారు ఎంత దూరమైనా సరే. భర్త వద్దు డబ్బులు పెట్టిపోతున్నా కూడా ఆ భార్య అనదు, ఎందుకు డబ్బులు, ఆగు 10 నిమిషాలు ఆగు, 20 నిమిషాలు ఆగు, బస్సు వస్తుంది, నాకు ఫ్రీ కాదు అన్నది. నీకు ఫ్రీయే, నీ మొగుడికి టికెట్ కొడితే నువ్వు ఫ్రీ డబ్బులు నీ మొగుడు కట్టాల్సి వస్తున్నాడు. 10 రూపాయల టికెట్ని 20 రూపాయలు చేశారు, 20 రూపాయల టికెట్ని 40 రూపాయలు చేశారు, 40 రూపాయల టికెట్ 100 రూపాయలు చేసినారు. అది అర్థం కావట్లేదు ఆడవాళ్ళకి. ఫ్రీ అనుకుంటున్నారు. నువ్వు ఫ్రీగానే పోయినా కూడా నీ భర్త నీ పిల్లోడు ఎక్కితే డబల్ అవుతుంది అక్కడ టికెట్, అది కొంచెం గమనించుకోండి. ఫ్రీ అని ఎగబడుతున్నారు. ప్రతిదానికి ఉదయం 6 గంటల నుంచి వచ్చిపోతుంది ఇంక రోడ్ల మీద ఫ్రీ బస్సులు అని చెప్పని పని పాట లేకుండా. మీ వల్లే కదా కండక్టర్లు డ్రైవర్ భయపడిపోయి బస్సులు ఆపకుండా పోయేది, వాళ్ళే చేస్తారు పాపము. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక మనిషివి, నీ శక్తి ఏంది? 10 కిలోల బస్తా మోస్తావా, 50 కిలోల బస్తా మోస్తావా, రైస్ బస్తా 100 కిలో మోస్తావా? అంతకన్నా ఎక్కువ మేలేవు కదా. మరి ఆ బస్సు కూడా కెపాసిటీ అంతే కదా, 40 మంది 50 మంది దాని కెపాసిటీ ఉంటుంది. అప్పుడు డ్రైవర్ హ్యాపీగా తీసుకెళ్తారు. అదే 100 మంది 150 మంది ఎక్కితే ఆ డ్రైవర్ వల్ల అవద్దా బస్సు కంట్రోల్ చేయటం? ఇదే కదా యాక్సిడెంట్కి కారణం. ఇలాగ జనాలు చచ్చిపోయేది. దీనికి ఎవరు బాధ్యులు? దయచేసి చెప్తున్నాను, మిగతా చోట్ల నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ కొమరవెల్లి మల్లన్న ఖమ్మం దగ్గర మాత్రం ప్రతి ఒక్క బస్సుని ఆపండి. మీకు వీలైనంత వరకు జనాలు ఎక్కించుకొని పోండి, వాళ్ళు గమ్యస్థానం చేర్చండి. ఇదైతే నా రిక్వెస్ట్. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది ప్రభుత్వాన్ని నేను వ్యతిరేకించడం లేదు, ప్రభుత్వాన్ని కూడా నేనేం ద్వేషించడం లేదు. అక్కడ మీరు ఆ ఆర్టీసీ చైర్మన్ గారు దాన్ని చూసి
అక్కడ కంపల్సరీ బస్సులు ఆపేటట్టుగా ప్రయత్నం చేయండి. ప్రతి బస్సు ఆపనండి, ఫ్రీ బస్సులు ఉన్న బస్సులో ఆపండి. ఫ్రీ బస్సే కాదు, కొంతమంది మగవాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిపోతారు. మగ మనిషి అంటే టికెట్ కొట్టాల్సిందే కదా, మరి ఎక్స్ప్రెస్లో డీలక్స్లో ఆపినవి ఎందుకు ఆపరయ్యి? ఇప్పుడు మగవాడితే మీకు డబ్బులే వస్తాయి కదా మగ వ్యక్తులు ఎక్కితే, మరి ఎందుకు ఆపరు మీరు అక్కడ? ఆ స్టేజ్ ఉంటే కంపల్సరీగా ఆపండి, పాయింట్లో ఆపండి. ఎందుకు పోతున్నారు మీరు? భక్తుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, గుడికి వచ్చిన భక్తుల్ని? ఇది చాలా తప్పండి. నేను చూశాను కాబట్టి కల్లారా ఈ వీడియో చేయదలుచుకున్నాను. దయచేసి ఆర్టీసీ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్, మీరు ప్రజల పక్షాన ఉండి, భక్తుల పక్షాన ఉండి, అక్కడికి వచ్చిన భక్తులు తిన్నారో తినలేదో అది మీకు తెలియదు, వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు. కానీ వాళ్ళు వెళ్ళిపోవాలని ఆలోచనతుంటారు. ఎందుకు మధ్యాహ్నం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి సాయంత్రం కల్లా అని ఆలోచన వాళ్ళు ఉంటారు పాపము. మీరు ఆపకుండా పోతే వాళ్ళ పరిస్థితి ఏందండి? మీరు చెప్పండి. అది మీ బంధువులు, మీ భార్య పిల్లలు పలానా స్టేజ్ల మీద నిలబడి మీరు బస్సు ఆపరు అక్కడ. మీ భార్య పిల్లలు ఒక ఊరికి పోతారు, మేము పలానా స్టేజ్లో ఉన్నాం వచ్చే రూట్లు అంటే నువ్వు బస్సు ఆపవా? సీటుకు తీసి పెడుతున్నావు నీ భార్య పిల్లలకి. అది నీ పవర్ అక్కడ. మరి వీళ్ళు ఏం చేశారండి? భక్తులు బండ్లు ఆపండి, బస్సులు ఆపండి, స్టేజ్ ఉండి కంపల్సరీగా ఆపండి. ఎక్కవాళ్ళు ఎక్కుతారు, ఎక్కడో వాళ్ళు ఎక్కరు. ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళు డబ్బులు వస్తాయి కదా, మగవాళ్ళు ఎక్కించుకుంటే అది లాభమే కదా మీకు. ఎందుకు ఆపట్లేదు మీరు అక్కడ? ఎందుకు ఆపట్లేదు మీరు అక్కడ? కొమరవెల్లి, నేను ఏం మాట్లాడుతున్నాను, ఇంక వేరే నేను ఏమాట. కొమరవెల్లి మల్లం దగ్గర బస్సులు ఆగటం లేదు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆర్టీసీ చైర్మన్ గారు దృష్టికి పోయి ఆయన ఆలోచించి ప్రతి బస్సు అక్కడ ఆగేటట్టుగా చేయాలని నా మనవి. చిన్నపిల్లల పాపం మధ్యాహ్న పూట రోడ్ల మీద పరిగిస్తున్నారు బస్సు ఆగద్దని. ఆడపిల్లలు, ఆడవాళ్ళు వాడు తీసుకెళ్ళి కిలోమీటర్ ఆపుతున్నారు దిగే వాళ్ళ కోసం, అక్కడ పరిగిస్తున్నారు. వీళ్ళు పోయే లోపల బస్సు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ అందుకే కిలోమీటర్ వెనక రావాల్సి వస్తుంది వీళ్ళు. ఏం దుర్మార్గం ఇది, ఏం అన్యాయం! ఆడపిల్లలు చేసుకునే పాపం ఇది, ఆడవాళ్ళు చేసుకున్న పాపమా ఇది? ప్రయాణంలో పాపం అనుకుంటున్నాను నేను అయితే మాత్రం ఇది ఖండిస్తున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నా ప్రయత్నం చెప్పినాను. మీరు ఫ్రీ బస్ పెట్టినారు, ఓకే, దాని తగ్గట్టుగా బస్సులు పెంచండి, ప్రయాణికులకి సౌకర్యం కల్పించండి. ప్రయాణికుల నుంచి మీరు మంచిగా మీ ప్రభుత్వం బాగుందని బస్సులు పెంచారు, మేము బాగుపోతామని చెప్పి ఒక మనల్ని పెంచుకోండి. ఇది ఆర్టీసీ చైర్మన్గా చేయాలి, ముఖ్యమంత్రిగా చేయరు, ఇంకేమంత్రులు చేయరు. ఒక చైర్మన్ ఇచ్చారుగా నీకు, ఆర్టీసీ చైర్మన్ అని. మీరు చూసుకోవాలి ఇవన్నీ. ఏ రూట్లో హాలిడేలో రూట్లలో జనాలు ఎక్కువ ఉంటారో అని ఆలోచించుకొని ఆ రూట్లో బస్సులు పెంచుకోండి. ఆ టైంలో మార్నింగు 1 గంట, సాయంత్రం 1 గంట. అంతేగాని ఇదే చాలా తప్పండి. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కాదు అసలు, వాళ్ళు తిట్టే తిట్లకి ఇంకొకరైతే చచ్చిపోవాలి. నేను ఇన్నాను కాబట్టి చెప్తున్నాను, అంత ఘోరంగా చెప్తున్నారు. పాపం డ్రైవర్లు ఏం చేశారు, కండక్టర్లు ఏం చేశారు, వాళ్ళ చేత తిట్టించుకోవడానికి? వాళ్ళు ఏం చేశారు పాపము? వాళ్ళు కూడా ఏం చేయలేరు. అందుకని బస్సులను పెంచండి. బస్సులు పెంచి ప్రయాణికులకి అసౌకర్యం కలిగించకుండా సౌకర్యంగా వాళ్ళ గమ్యస్థానం కోల్పోయేటట్టుగా మీరు ఏర్పాటు చేయండి. రోడ్ల మీద ఆడవాళ్ళు గంట పెళ్లి పనులు భయం వేస్తుందంట వాళ్ళకి, ఆడవాళ్ళకి. ఎందుకంటే పెళ్లి మధ్యాహ్నం అనుకో, వీళ్ళు 7ంటికి వచ్చి రోడ్డు మీద పడితే వీళ్ళు పెళ్ళి అయిపోయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారంట ఈ ఫ్రీ బస్సుల కోసం నిలబడి. ఫుడ్ కూడా ఉంటుందంట వాళ్ళకి కళ్యాణ పోయే లోపల. అలా ఉంది పరిస్థితి. అందుకనే బస్సులను పెంచండి. కొమరవెల్లి మల్లం దగ్గర మాత్రం కంపల్సరీగా బస్సులను ఆపేటట్టుగా ప్రయత్నం చేయాలని ఆర్టీసీ ఎండీ గారికి అయితే నా విన్నపం. నేను చూస్తున్నాను కాబట్టి అల్లాడిపోతున్నారు జనాలు అక్కడ. భక్తుల కోసమే కదండి, మీరు ప్రజల కోసమే కదా మీరు పనిచేసేది, మీ సొంతం కోసం కాదు కదా. మరి వాళ్ళ కోసం చేయండి, బస్సులు పెంచండి. ఆ రూట్లో ఒక ఆదివారం సెలవు రోజుల్లో నువ్వు అక్కడ బస్సులు పెంచావనుకో, నీకు అది అక్కడ దరిదాపుకి వెళ్ళిపోద్ది జూబ్లీహిల్స్కి, బస్టాండ్కి. అవి చేయండి సార్. ప్రజలకి మంచి చేస్తేనే ఏ ప్రభుత్వమైనా మనుగడ. మేమేదో చేసేసాములే పోతుంది అనుకుంటే ఏముండదు. రేపు ఒకటి వస్తుంది ఓటు అనేది, అప్పుడు చూపిస్తారు ప్రజలు వాళ్ళ చేతిలో ఆయుధాన్ని. అప్పుడు ఎవరు ఏం చేయలేరు. మంచి చేస్తేనే. తమిళనాడు ఏమైంది?
తమిళనాడులో మన ఎలక్షన్ జరిగింది కదా, ఏమైంది? విజయ పోటీ చేస్తే లెక్కలో తీసుకోవాలి ఒకరు కూడా అతన్ని. ఎన్ని ఛానల్ కానీ ఎవరైనా సరే వాడు మొహం జగన్ 11 స్థానాలు గెలిచాడు, ఈడు ఒకటి కూడా గెలవన్నారు. ఎలా షాక్ ఇచ్చాడు, దిమ్మ తిరిగింది స్టాలిన్కి. దిమ్మ తిరిగి 7 రంగులు ఇంద్రధనుస్సు అంటారు కదా, అట్ట అవపడింది. అలా ఉంటుంది. ప్రజలు కానీ ఒకసారిగా నిర్ణయించుకొని చేతులతో పని కల్పిస్తే కోసాలు పగిలిపోతాయి. ఎవరికైనా సరే, ఒకరికని కాదు. మీకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలే మీకు, ఇంకోరు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. 5 స్థానాలు గెలవని చెప్పారు విజయ్. ఈ రోజున అన్ని రాష్ట్రాల ప్రజలు విజయ్లాగా ఎందుకు చేయకూడదు, విజయ్లాగా చేయాలి కదా, తమిళనాడు ముఖ్యమంత్రిలాగా మీరు పరిపాలన చేయాలి కానీ క్వశ్చన్ రేపు వస్తుంది, తప్పకుండా వస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రిలాగా మీరు ఎందుకు చేయటం లేదు, మీరు చేతకాని వాళ్ళని ఒక క్వశ్చన్ ప్రజల్లో కంపల్సరీగా వస్తుంది. అది గ్యారంటీగా అది బలపడద్దు. అది ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసమే పనిచేయాలి ఎవరైనా సరే, ప్రజల కోసమే బతకాలి ఎవరైనా సరే, వేరే ఆప్షన్ ఉండదు. కాలం మారిపోయింది, సోషల్ మీడియా మస్తు అయిపోయింది. మినిట్ టు మినిట్ అలా బటన్ నొక్కితే సోషల్ మీడియాలో బొచ్చులు వస్తున్నాయి. ఆ రోజులంటే ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు. ఎవరు చచ్చిపోతే ట్రంకాలు బుక్ చేసుకోవాలి చెప్తే తప్ప తెలిసే పరిస్థితి కాదు మనకి. మీకు గుర్తుంటుంది, నా వయసు వాళ్ళకి ట్రంకాలు బుక్ చేయాలి. ఎవరు చచ్చిపోయి ఊళ్ళో అంటే ఫోన్ చేయాలంటే ట్రంకాలు బుక్ చేయాలి. ఆడికి ఫోన్ రావాలా, వాడిని పిలవాలా, వాడు అప్పుడు దాకా తెలియదు. లేదంటవా సైకిల్ వేసుకోనో నడుచుకుంటూ సిటీకి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కిపోయి వాళ్ళు ఏ ఊరికో 5-6 మందిని నువ్వు ఊరికి పోరా అని చెప్పి పంపించి కబుర్లు చెప్పి వాళ్ళు వచ్చిన దాకా. ఆ రోజు ఏసీలు బాక్సులు లేవు, ఐస్ గడ్డలు ఉండేయాలండి. ఐస్ గడ్డల మీద పెట్టేవాళ్ళు చనిపోయిన వాళ్ళని. అలా ఉండేది. ఈ రోజున ఒక బటన్ నొక్కితే ఇన్స్టాగ్రాము వీటిలో శ్రద్ధాంజలి స్టేటస్ నీ స్టేటస్ ఉంటుంది, దాంట్లో పెట్టేసామంటే ఓహో ఇది చచ్చిపోయిందా, అయ్యో ఎప్పుడు, హలో గబగబా పరిగెట్టడం. ఇలా ఉంది పరిస్థితి. అందుకనే ఎవరైనా సరే జనాలతో ఆడుకోవాకండి, ప్రజలను మంచిగా చూసుకోండి, భక్తులను ఇంకా మంచిగా చూసుకోండి. గుళ్ళకి వెళ్ళే భక్తుల్ని చాలా మంచిగా చూసుకోవాలి ప్రభుత్వాలు. ఇదైతే వాస్తవం. కుమరవెల్లి మల్లన్న దగ్గర మాత్రం బస్సు కంపల్సరీగా ఆగాలి. అక్కడ ఉన్న భక్తుల్ని ఎక్కించుకొని జూబిలీస్ బస్ స్టాండ్ దాకా తీసుకెళ్ళాలి. ఇది నా విన్నపం. నేను చూశానుగా చెప్తున్నా. చిన్నపిల్లలు చిన్న పిల్లలని పాపం వాళ్ళు పరిగిస్తారా, వాళ్ళు ఎత్తుకొని మోసుకొని పరిగిస్తారా, లేదా లాక్కొని పరిగిస్తారా? బస్సులు ఎందుకు ఆపలేదు అక్కడ? ఆపాలి. అదే స్టేజే కదా, కుమరవెల్లి అన్న మంచి పేరే కదా తెలంగాణలో. ఎందుకు ఆపరు బస్సులు అక్కడ? మీకు ఎవరు చెప్పారు ఆపొద్దని? ఆపండి బస్సులను అక్కడ, జనాలు ఎక్కించుకోపోండి. ఫుల్ అయితే వాళ్ళు దిగేస్తారు. ఇదైతే నేను పక్కా చెప్తున్నాను. కొమరవెల్లి మల్లన్న గుడి దగ్గర మాత్రం, కమాన్ దగ్గర మాత్రం ప్రతి ఒక్క బస్సు ఆగాలి, అక్కడున్న భక్తులు ఎక్కించుకొని పోవాలి. ఇదైతే నా విన్నపం. దీనికోసం వీడియో చేసిన, ఇంకో దానికోసం కాదు. ఎవరినో వ్యక్తిగతంగా గుచ్చాలనే ఉద్దేశం నాకు లేదు. నేను చూశాను కాబట్టి నా మనసులో మాట చెప్పా. నచ్చితే ఓకే, నచ్చకపోయినా ఓకే. బ్యాడ్ హ్యాబిట్స్ పెట్టారనుకో నేను డబల్ పెడతా. మీరు ఒక బ్యాడ్ హ్యాబిట్స్ నా మీద పెడితే నేను డబల్ పెట్టగలను. నీకెంత ఉందో నాకు ఎంత ఉంటుంది. నేను మంచిగా చెప్పా, చెడైతే చెప్పలా. ఎవరిని కూడా అసభ్యకరంగా మాట్లాడాల. ఈ వీడియోలో చూడండి. భక్తుల కోసం నేను చేశా. భక్తులు ఇస్తేనే కదండి గుళ్ళకి డబ్బులు, భక్తులు ఇస్తేనే కదండి గుళ్ళకి పేర్లు. ఒక కొమరవెల్లి మల్లన్న గుడి ఉంది కొమరవెల్లిలో. అక్కడ కొమరవెల్లిలో ఉన్న గ్రామస్తులు దర్శనానికి పోయి దర్శనం చేసుకుంటున్నారా, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ దర్శనం చేసుకుంటున్నారా? బయట నుంచి వస్తేనే గుళ్ళకి ప్రాముఖ్యత. ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు పోరు, దేవుని కూడా చూడు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కొబ్బరికాయలను, కూల్ డ్రింక్స్ అను, టిఫిన్లను ఈ వ్యాపారం చేసుకుంటూ దేవుడి పేరు చెప్పి. కానీ అక్కడికి వచ్చేది బయట భక్తులు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి సౌకర్యం కల్పించాలి, వాళ్ళకి వసతులు కల్పించాలి. వాళ్ళు వస్తేనే అక్కడ ఆ గ్రామంలో బతుకు.
ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే అక్కడ వచ్చే భక్తులకి అసౌకర్యం కలిగించకుండా బస్సుల్ని ఆపండి. వచ్చేటప్పుడైనా సరే, పోయేటప్పుడైనా సరే బస్సులను ఆపండి, భక్తులు తీసుకెళ్ళండి. అది నా విన్నపం. ఓకేనా? తప్పుకుంటే ఐఎమ్ సో సారీ. ఓకే, బాయ్.